స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గుత్తి వంకాయలని ఎలా కట్ చేసుకుంటామో అలాగా 1/2 kg వంకాయలని కట్ చేసి ఆయిల్లో యాడ్ చేసి వేగనివ్వాలి. వంకాయలన్నింటినీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక సాల్ట్ని పసుపుని యాడ్ చేసి మూత పెట్టి ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 kg కర్డ్ని తీసుకొని 100 ml వాటర్ని యాడ్ చేసి కొంచెం పలుచగా చేసి అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని, కరివేపాకుని, కొత్తిమీరని యాడ్ చేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నీ వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిపోయాక ఒక్కొక్క వంకాయని డ్రైన్ చేసుకుంటూ కర్డ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అదే ఆయిల్లో తాలింపు దినుసుల్ని, ఎండుమిర్చిని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని, కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసి చల్లారబెట్టుకొని కర్డ్లో యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో